నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం విందూరులో యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక జెడ్పీ హైస్కూల్ మిద్దెపై షాహుల్ అనే యువకుడు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని విద్యార్థులు గుర్తించారు. మృతుడు సెంటరింగ్ కార్మికుడిగా పనిచేస్తూ ముస్లిం కాలనీలో నివసిస్తున్నాడు. పాఠశాల భవనంపై తెల్లవారేసరికి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండడాన్ని స్థానికులు విద్యార్థులు గుర్తించడంతో ఉదంతం వెలుగులోకి వచ్చింది. మృతుడు అవివాహితుడు. తండ్రి చనిపోవడం, తల్లి కువైట్లో ఉండటంతో అన్నతో కలిసి ఉంటున్నాడు. ఈ ఘటనపై రూరల్ సిఐ కిషోర్ బాబు వివరణ ఇచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం విందూరులో యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక జెడ్పీ హైస్కూల్ మిద్దెపై షాహుల్ అనే యువకుడు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని విద్యార్థులు గుర్తించారు. మృతుడు సెంటరింగ్ కార్మికుడిగా పనిచేస్తూ ముస్లిం కాలనీలో నివసిస్తున్నాడు. పాఠశాల భవనంపై తెల్లవారేసరికి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండడాన్ని స్థానికులు విద్యార్థులు గుర్తించడంతో ఉదంతం వెలుగులోకి వచ్చింది. మృతుడు అవివాహితుడు. తండ్రి చనిపోవడం, తల్లి కువైట్లో ఉండటంతో అన్నతో కలిసి ఉంటున్నాడు. ఈ ఘటనపై రూరల్ సిఐ కిషోర్ బాబు వివరణ ఇచ్చారు. భాగంలో ఒక వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని వాచ్మెన్ గమనించి ప్రధానోపాధ్యాయులు వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ప్రధానోపాధ్యాయులు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన దాని మీదట విందూరు గ్రామానికి రావడం జరిగింది. అక్కడ ఎస్కే షాహుల్ అనే అతను మృతి చెంది ఉండడాన్ని గమనించాము. ఈ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల్ని అతను ఎవరితో ఎక్కువగా ఉంటాడు అనే వివరాలు తీసుకుంటూ ఉన్నాము. ప్రస్తుతం అయితే అతను కొంతకాలము వాళ్ళ సొంత బ్రదరు సెంటరింగ్ వర్క్ ఉంది. ఆ సెంటరింగ్ వర్క్ కొంతకాలం అటెండ్ అయ్యాడు. చెక్కలు మోయలేకపోతున్నానని బాగా బరువుగా ఉన్నాయని అతని దగ్గర పనికి వెళ్ళటం ఆగిపోయాడు. ఒక 10 రోజులు వెల్డింగ్ షాప్లో పనిచేశాడు. వారిని కూడా మాట్లాడడం జరిగింది. ఇతను ఎక్కువ టైం ఒక్కడే కూర్చొని ఉంటాడు. నైట్ టైంలో తాగుతూ ఉంటాడు. కొంత టైం ఎప్పుడన్నా ఎవరన్నా తాగిచ్చినప్పుడు తాగుతూ ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. తాగని సమయంలో చాలా మృదు స్వభావంగా ఒక్కడే కూర్చొని ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎవరితో కలవడు. పనికి వచ్చిన సందర్భంలో కూడా ఎవరితో మాట్లాడు కలవడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ వ్యక్తి గొంతు పైన కట్ అయిన గాయం ఉంది. దానికి సంబంధించి ఏదైనా అతనేమైనా సొంతంగా చేతితో ఏమైనా కోసుకొని ఉన్నాడా, లేకపోతే ఎవరైనా అతనితో పాటు మందు తాగుతున్న వాళ్ళతో ఘర్షణ జరగడం జరిగిందా అనేది ఎవరైనా చేశారా అనే కోణంలో విచారిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఎవరి మీద ఇప్పటిదాకా అయితే ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయటం కానీ దీని గురించి ప్రాథమిక రిపోర్ట్ రాసుకుంటూ ఉన్నాము. ప్రాథమిక సమాచారం అడిగితే ఈ వివరాలను ఇప్పటివరకు విచారించిన దాని మీద వచ్చిన వివరాలను తెలియజేస్తున్నాను. మృతికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ క్రూస్ టీమ్ని, ఫోరెన్సిక్ టీమ్ని పిలవడం జరిగింది. అలాగే డాగ్ స్క్వాడ్ని కూడా పిలవడం జరిగింది. ఈ మృతికి సంబంధించిన కారణాలను మరి విచారించిన తర్వాత మళ్ళీ పూర్తి వివరాలు తెలియజేస్తాను. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.